డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ టు మాస్టర్ మార్ట్ ఛానల్. మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆంధ్రప్రదేశ్ నీట్ కౌన్సిలింగ్ సెకండ్ రౌండ్ రిజల్ట్స్ వచ్చాయి. సెకండ్ రౌండ్లో పెద్దగా మార్పులు లేవు, కానీ కొంచెం 1-2 మార్కుల్లో చేంజెస్ వచ్చాయి. ఫస్ట్ రౌండ్కి సెకండ్ రౌండ్కి ఏ విధమైనటువంటి కట్ ఆఫ్ చేంజ్ అయింది? సెకండ్ రౌండ్లో గవర్నమెంట్ కాలేజీల్లో ఉన్న కట్ ఆఫ్ ఎంత, ప్రైవేట్ కాలేజీ యొక్క కట్ ఆఫ్ ఎంత అనే వివరాలను మనం తెలుసుకుందాం. రిజల్ట్స్ వచ్చింది చూడండి. కానీ ప్రధానంగా ఓపెన్ కేటగిరీలో మాత్రమే మనకి చేంజ్ కనిపిస్తుంది. మిగిలిన కేటగిరీల్లో పెద్ద మార్పులు ఏమీ లేవు. రీజన్ వైజ్గా, క్యాస్ట్ వైజ్గా సెకండ్ రౌండ్ కట్ ఆఫ్ ఎంత ఉంది అనేది తెలుసుకుందాం. ఆంధ్ర యూనివర్సిటీ రీజన్లో కట్ ఆఫ్ ఎలా ఉంది, ప్రైవేట్ కాలేజీల్లో కట్ ఆఫ్ ఎంత ఉంది, గవర్నమెంట్ కాలేజీల్లో కట్ ఆఫ్ ఎంత ఉంది అనే విషయాలను మనం ముందుగా చూద్దాం. గవర్నమెంట్ కాలేజీలో ఓపెన్ 505 మార్కులకి కట్ అయ్యింది. ఫస్ట్ రౌండ్లో 512 మార్కులకి ఓపెన్ గవర్నమెంట్ కాలేజ్ కట్ ఆఫ్ ఉండగా అది ఇప్పుడు 505 మార్కులకి కట్ అయింది. అంటే 7 మార్కులు తగ్గాయి. 46,836 ర్యాంక్ వరకు సీట్ రావటం జరిగింది. ఇది గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పాడేరులో ఈ కట్ ఆఫ్ రావటం జరిగింది. ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒంగోలులో వచ్చింది. రౌండ్ 1లో 518 దగ్గరే కట్ ఆఫ్ ఆగితే సెకండ్ రౌండ్లో 510 మార్కులకు కట్ ఆఫ్ రావటం జరిగింది. ర్యాంక్ 41,147 దగ్గర ఆగటం జరిగింది. బీసీఏ కట్ ఆఫ్ రౌండ్ 1కి రౌండ్ 2కి గవర్నమెంట్ కాలేజీలో ఎటువంటి చేంజ్ లేదు. ఒక్క ర్యాంక్ కూడా తేడా రాలేదు. రౌండ్ 1లో 485 దగ్గరే ఉంది. అదే ర్యాంక్ దగ్గర ఉంటే రౌండ్ 2లో కూడా అది 485 కట్ ఆఫ్గా ఉంది. ప్రైవేట్ కాలేజీల విషయానికి వస్తే 461 బీసీఏ కట్ ఆఫ్, ర్యాంక్ 104,597 ర్యాంక్ వద్ద ఆగడం జరిగింది. ఇది రౌండ్ 1కి రౌండ్ 2కి మధ్య 2 మార్కుల డిఫరెన్స్ ఉంది. రౌండ్ 1లో 463 మార్కులకే కట్ ఆఫ్ వస్తే రౌండ్ 2లో 461కి వచ్చింది. ర్యాంక్ 104,597 వద్ద ఆగడం జరిగింది. బీసీబీ కట్ ఆఫ్ ఒక 2 మార్కులు తగ్గడం జరిగింది. సెకండ్ రౌండ్లో 473కి బీసీబీ కట్ ఆఫ్ వచ్చింది. ర్యాంక్ 87,010 ర్యాంక్ వద్ద ఆగటం జరిగింది. ఇది గవర్నమెంట్ కాలేజ్ కట్ ఆఫ్. ఇది కూడా గవర్నమెంట్ కాలేజ్ పాడేరులోనే వచ్చింది. ఫస్ట్ రౌండ్లో 475 కట్ ఆఫ్ ఉండగా సెకండ్ రౌండ్కి వచ్చేసరికి 473 కట్ ఆఫ్గా ఉంది. 2 మార్కులు తగ్గడం జరిగింది. ప్రైవేట్ విషయానికి వస్తే 451 సెకండ్ రౌండ్ కట్ ఆఫ్ 120,216 ర్యాంక్ వద్ద ఆగటం జరిగింది. ఫస్ట్ రౌండ్కి సెకండ్ రౌండ్కి మధ్య 1 మార్కే డిఫరెన్స్ వచ్చింది. ఫస్ట్ రౌండ్లో 452కి ఆగితే సెకండ్ రౌండ్లోకి వచ్చేసరికి 451 వద్ద బీసీబీ కట్ ఆఫ్ ఆగటం జరిగింది. ఇక బీసీసీ విషయానికి వస్తే బీసీసీ రౌండ్ 1 కట్ ఆఫ్ 493 మార్కులే, రౌండ్ 2 కట్ ఆఫ్ 493 మార్కులే. అయితే ర్యాంక్ తేడా ఉంది. రౌండ్ 2లో 60,024 ర్యాంక్ వద్ద ఆగటం జరిగింది. అదే రౌండ్ 1లో 59,787 వద్ద ఆగటం జరిగింది. ప్రైవేట్ కాలేజీల విషయానికి వస్తే కట్ ఆఫ్లో ఎటువంటి మార్పు లేదు. 464 సెకండ్ రౌండ్లో కూడా ఉంది. ర్యాంక్ కూడా సేమ్ ర్యాంకే ఫస్ట్ రౌండ్కి సెకండ్ రౌండ్కి ఉండటం జరిగింది. బీసీడీ కట్ ఆఫ్ విషయానికి వస్తే 502 మార్కులు కట్ ఆఫ్గా ఉంది. రౌండ్ 1లో కూడా 502 మార్కులే ఉన్నాయి. రౌండ్ 2లో 502 మార్కులే ఉన్నాయి. కానీ కొన్ని ర్యాంకులు కిందకి రావటం జరిగింది. రౌండ్ 1లో 49,643 దగ్గర ఆగితే రౌండ్ 2కి వచ్చేసరికి 49,718 ర్యాంక్ వద్ద ఆగటం జరిగింది. అదే ప్రైవేట్ కాలేజీల విషయానికి వస్తే కట్ ఆఫ్ 482 మార్కులకి రావటం జరిగింది. 74,504 ర్యాంక్ వద్ద
ఆగటం జరిగింది. ఫస్ట్ రౌండ్కి సెకండ్ రౌండ్కి మధ్య 1 మార్క్ డిఫరెన్స్ ఉంది. ఫస్ట్ రౌండ్లో 483 కట్ ఆఫ్ ఉంటే సెకండ్ రౌండ్కి వచ్చేసరికి 482కి వచ్చింది. బీసీఈ క్యాస్ట్ని చూస్తే గవర్నమెంట్ కట్ ఆఫ్ 432, 150,905 ర్యాంక్ వద్ద ఆగటం జరిగింది. ఇది ఫస్ట్ రౌండ్ కట్ ఆఫే, ఎటువంటి మార్పు లేదు. ప్రైవేట్ కాలేజీల విషయానికి వచ్చేసరికి మాత్రం 10 మార్కులు తగ్గడం జరిగింది. ఫస్ట్ రౌండ్లో 420 కట్ ఆఫ్ ఉంటే సెకండ్ రౌండ్లోకి వచ్చేసరికి 410కే కట్ ఆఫ్ వచ్చింది. ర్యాంక్ 191,331 దగ్గర ఆగింది. ఎస్సీ గ్రూప్ 1 గవర్నమెంట్ కాలేజీ కానీ ప్రైవేట్ కాలేజీలో కానీ ఎటువంటి మార్పు లేదు. రౌండ్ 1లో ఏ కట్ ఆఫ్ అయితే ఉందో అదే కట్ ఆఫ్ ఇప్పుడు కూడా ఉంది. గ్రూప్ 1 407 గవర్నమెంట్ కాలేజ్ కట్ ఆఫ్, ర్యాంక్ 196,096. అదే ప్రైవేట్ కాలేజీకి వస్తే 348 మార్కులకి ఆగింది. ర్యాంక్ 3,20,128 ర్యాంక్ వద్ద ఆగింది. గ్రూప్ 1లో గవర్నమెంట్ కానీ ప్రైవేట్లో కానీ ఎలాంటి మార్పు లేదు. ఎస్సీ గ్రూప్ 2 వస్తే 434 కట్ ఆఫ్ ఉంది. గవర్నమెంట్ కాలేజీల్లో 1,47,613 ర్యాంక్ వద్ద ఆగింది. రౌండ్ 1లో 436 కట్ ఆఫ్ రాగా రౌండ్ 2కి వచ్చేసరికి 434కి వచ్చింది. అంటే 2 మార్కులు తగ్గటం జరిగింది. ప్రైవేట్ కాలేజీల విషయానికి వస్తే రౌండ్ 1లో 413 మార్కులు ఉంటే రౌండ్ 2లో 409 మార్కులకే కట్ ఆఫ్ రావటం జరిగింది. ర్యాంక్ 192,447 వద్ద ఆగింది. ఎస్సీ గ్రూప్ 3 విషయానికి వస్తే 444 గవర్నమెంట్ కాలేజ్ కట్ ఆఫ్, ర్యాంక్ 131,104 దగ్గర ఆగింది. ఫస్ట్ రౌండ్లో 452 కట్ ఆఫ్గా ఉండగా సెకండ్ రౌండ్లో 444కి వచ్చింది. అంటే సుమారుగా 8 మార్కులు తగ్గటం జరిగింది. ప్రైవేట్ కాలేజీల విషయంకి వస్తే 432 దగ్గర కట్ ఆఫ్ ఆగింది. 151,287 ర్యాంకు. ఫస్ట్ రౌండ్లో 435కి ఆగింది. సెకండ్ రౌండ్కి వచ్చేసరికి 432కి వచ్చింది. అంటే 3 మార్కులు తగ్గటం జరిగింది. ఇక ఎస్టీ చూస్తే 402 దగ్గర కట్ ఆఫ్ ఆగింది. ర్యాంక్ 2,06,142. రౌండ్ 1లో 405కే ఆగితే రౌండ్ 2కి వచ్చేసరికి 402కి వచ్చింది. ప్రైవేట్ కాలేజ్ కట్ ఆఫ్ చూస్తే 382 మార్కులు ప్రైవేట్ కాలేజ్ కట్ ఆఫ్, 2,45,670 ర్యాంక్ వద్ద ఆగటం జరిగింది. రౌండ్ 1లో 385 కట్ ఆఫ్ ఉండగా మరో 3 మార్కులు తగ్గి 382 కట్ ఆఫ్గా సెకండ్ రౌండ్లో నిలిచింది. మైనారిటీ కాలేజీ కట్ ఆఫ్ 397 నిమ్రా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అనే మైనారిటీ కాలేజీ ఒకటి ఏయూ రీజన్లో ఉంది. ఇందులో ఫస్ట్ రౌండ్లో చాలా తక్కువ సీట్లనే ఫిల్ చేశారు. అందుకే 432 కట్ ఆఫ్ ఫస్ట్ రౌండ్లో ఆగింది. సెకండ్ రౌండ్కి వచ్చేసరికి మొత్తం 75 సీట్లను ఫిల్ చేయటం జరిగింది. కట్ ఆఫ్ ఏమో 397 దగ్గర ఆగింది. ర్యాంక్ 2,15,296 వద్ద ఆగటం జరిగింది. ఇది ఆంధ్ర యూనివర్సిటీ రీజన్లోని కాలేజీల యొక్క కట్ ఆఫ్. ఇప్పుడు మనం శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ రీజన్లోని గవర్నమెంట్ ప్రైవేట్ కాలేజీల కట్ ఆఫ్ని చూద్దాం. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ రీజన్లోని గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో జనరల్ అంటే ఓసీ కట్ ఆఫ్ 494. ఇది గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నంద్యాలలో రావడం జరిగింది. ర్యాంక్ 58,575. ఫస్ట్ రౌండ్లో 498 కట్ ఆఫ్గా ఉండగా సెకండ్ రౌండ్కి వచ్చేసరికి సుమారుగా 4 మార్కులు తగ్గటం జరిగింది. ఎందుకంటే గవర్నమెంట్ కాలేజీల్లో ఎస్వి రీజన్లో ఎటువంటి సీట్లు సెకండ్ రౌండ్కి పెరగలేదు కాబట్టి పెద్దగా మార్పులేమీ లేవు. ఏయూ రీజన్లో 30 సీట్లు పెరిగాయి కాబట్టి చిన్న మార్పులు రావటం జరిగింది. కానీ ఎస్వి రీజన్లో ఫస్ట్ రౌండ్కి సెకండ్ రౌండ్కి మధ్య గవర్నమెంట్ కాలేజీ కట్ ఆఫ్లో పెద్దగా మార్పులేమీ లేవు. ఒక్క ఓసీలోనే ఇంతో అంతో 1-2 మార్కులు తేడా మనకు కనిపిస్తుంది తప్ప మిగిలిన కేటగిరీల్లో అసలు మార్పులే కనిపించటం లేదు. అందుకే ఓసీలో 4 మార్కుల డిఫరెన్స్ వచ్చింది. జనరల్ ప్రైవేట్ కాలేజీ కట్ ఆఫ్ చూస్తే 479. సుమారుగా 75 సీట్లు
ప్రైవేట్ కాలేజీల్లో కలిసినప్పటికి కూడా సెకండ్ రౌండ్ కట్ ఆఫ్లో పెద్దగా మార్పు ఏమీ లేదు. ఫస్ట్ రౌండ్కి సెకండ్ రౌండ్కి మధ్య 3 మార్కుల డిఫరెన్స్ ఉంది. ఫస్ట్ రౌండ్లో 482 కట్ ఆఫ్ ఉంటే సెకండ్ రౌండ్కి వచ్చేసరికి 479కి వచ్చింది. ర్యాంక్ 79,117 వద్ద ఆగటం జరిగింది. ఈడబ్ల్యూఎస్ 490 మార్కుల వద్ద ఆగితే ర్యాంక్ 63,524. ఈడబ్ల్యూఎస్ ఫస్ట్ రౌండ్కి సెకండ్ రౌండ్కి మధ్య ఒక 5 మార్కుల డిఫరెన్స్ ఉంది. ఫస్ట్ రౌండ్లో 495 కట్ ఆఫ్ అయితే సెకండ్ రౌండ్లో 490గా ఉంది. బీసీఏ కట్ ఆఫ్ చూస్తే 464 వద్ద ఆగింది. ర్యాంక్ 99,694. ఫస్ట్ రౌండ్కి సెకండ్ రౌండ్కి ఎటువంటి తేడా కూడా లేదు. ప్రైవేట్ కాలేజీల విషయంకి వస్తే 444 మార్కుల వద్ద ఆగింది. ర్యాంక్ 131,278. ఇక్కడ 3 మార్కుల డిఫరెన్స్ కనిపిస్తూ ఉంది. ఫస్ట్ రౌండ్లో 445 వస్తే సెకండ్ రౌండ్లో 444 రావటం జరిగింది. బీసీబీ క్యాస్ట్ కట్ ఆఫ్ 470, ర్యాంక్ 91,145. ఇది సెకండ్ రౌండ్లో వచ్చినటువంటి కట్ ఆఫ్. ఫస్ట్ రౌండ్లో సెకండ్ రౌండ్లో ఎటువంటి డిఫరెన్స్ లేదు. ఫస్ట్ రౌండ్ కట్ ఆఫే ఇది. ప్రైవేట్ కాలేజీల విషయానికి వస్తే 448 కట్ ఆఫ్, ర్యాంక్ 125,412. 2 మార్కులు తగ్గటం జరిగింది. ఫస్ట్ రౌండ్లో 450 వస్తే సెకండ్ రౌండ్లో 448 కట్ ఆఫ్గా ఉంది. బీసీసీ చూస్తే 446 కట్ ఆఫ్, 128,391 ర్యాంక్ వద్ద ఆగింది. ఇది ఫస్ట్ రౌండ్ కట్ ఆఫే. సెకండ్ రౌండ్లో ఎటువంటి మార్పు లేదు. సెకండ్ రౌండ్లో కూడా అదే కట్ ఆఫ్ ఉంది. ప్రైవేట్ కాలేజీల విషయానికి వచ్చినా సరే ఫస్ట్ రౌండ్కి సెకండ్ రౌండ్కి మధ్యలో ఎటువంటి తేడా లేదు. 427 మార్కుల వద్ద ప్రైవేట్ కాలేజీ కట్ ఆఫ్ బీసీసీ ఉంటే ర్యాంక్ 160,461 దగ్గర ఆగటం జరిగింది. బీసీడీ కట్ ఆఫ్ చూస్తే 469 గవర్నమెంట్ కాలేజీ కట్ ఆఫ్, ర్యాంక్ 92,582. ఇది కూడా ఫస్ట్ రౌండ్ కట్ ఆఫే. సెకండ్ రౌండ్లో ఎటువంటి మార్పు లేదు. ప్రైవేట్ కాలేజీల విషయంకి వస్తే 1 మార్కు తగ్గడం జరిగింది. 442 కట్ ఆఫ్ ఆగింది ప్రైవేట్ కాలేజీల్లో. 134,239 ర్యాంక్ వద్ద ఆగింది. ఫస్ట్ రౌండ్లో 443 వద్ద ఆగితే సెకండ్ రౌండ్లో 442 వద్ద ఆగటం జరిగింది. బీసీఈ కాస్త ఎస్వి రీజన్లో కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి బీసీఈ కట్ ఆఫ్ 467 వద్ద సెకండ్ రౌండ్లో ఆగింది. ర్యాంక్ 96,129 వద్ద ఆగటం జరిగింది. ఇది ఫస్ట్ రౌండ్ కట్ ఆఫే. సెకండ్ రౌండ్కి ఎటువంటి మార్పు గవర్నమెంట్ కాలేజీల్లో లేదు. ప్రైవేట్ కాలేజీల విషయంకి వస్తే 448 మార్కుల వద్ద కట్ ఆఫ్ రావడం జరిగింది. 124,427 ర్యాంకు. ఫస్ట్ రౌండ్లో 452 కట్ ఆఫ్ ఉంటే సెకండ్ రౌండ్కి వచ్చేసరికి 448కి వచ్చింది. అంటే 4 మార్కులు తగ్గటం జరిగింది. ఎస్సీ గ్రూప్ 1 278 మార్కుల వద్ద కట్ ఆఫ్ వచ్చింది కర్నూలు మెడికల్ కాలేజీలో. ఫస్ట్ రౌండ్లో ఇదే కట్ ఆఫ్ ఉంది. సెకండ్ రౌండ్లో కూడా అదే కట్ ఆఫ్ ఉంది. ఎటువంటి మార్పు లేదు. ఎస్సీ గ్రూప్ 2 చూస్తే 435 గవర్నమెంట్ కాలేజ్ కట్ ఆఫ్, 147,302 ర్యాంక్ వద్ద ఆగటం జరిగింది. ఇది కూడా ఫస్ట్ రౌండ్ కట్ ఆఫే. సెకండ్ రౌండ్లో ఎటువంటి మార్పు లేదు. ప్రైవేట్ కాలేజీల విషయంలో 2 మార్కులు తగ్గటం జరిగింది. రౌండ్ 1లో 415 కట్ ఆఫ్ ఉంటే రౌండ్ 2కి వచ్చేసరికి 413కి రావటం జరిగింది. ఎస్సీ గ్రూప్ 3 434 కట్ ఆఫ్ ఉంది. ఫస్ట్ రౌండ్లో కూడా 434 ఉంది. సెకండ్ రౌండ్లో 434 ఉంది. అయితే కొంత మార్పు జరిగింది. ర్యాంకులు తేడా వచ్చింది. 147,383 ర్యాంక్ వద్ద ఆగటం జరిగింది. చివరిగా మనం ఎస్టీ గ్రూప్ని చూస్తే గవర్నమెంట్ కాలేజీ కట్ ఆఫ్ 391, 2,26,970 ర్యాంక్ వద్ద ఆగింది. ఫస్ట్ రౌండ్కి సెకండ్ రౌండ్కి మధ్య 7 మార్కులు తగ్గటం జరిగింది. ఫస్ట్ రౌండ్లో 398 కట్ ఆఫ్ ఉంటే సెకండ్ రౌండ్లో 391గా ఉంది. ప్రైవేట్ కాలేజ్ కట్ ఆఫ్కి వచ్చినట్లయితే 377 కట్ ఆఫ్గా ఉంది. 2,56,892 ర్యాంక్ వద్ద ఆగటం జరిగింది. ఫస్ట్ రౌండ్లో 378 ఉంటే సెకండ్ రౌండ్లో 377 ఉంది. అంటే 1 మార్కు ప్రైవేట్ కాలేజీల్లో కట్ ఆఫ్ తగ్గటం జరిగింది. మైనారిటీ ఫాతిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అనే మైనారిటీ కాలేజ్ ఒకటి ఉంది.
ఫస్ట్ రౌండ్లో అక్కడ చాలా తక్కువ సీట్లు ఫిల్ చేశారు, సుమారు 15 సీట్లు ఫిల్ చేశారు. సెకండ్ రౌండ్కి వచ్చేసరికి మొత్తం సీట్లను ఫిల్ చేయటం జరిగింది. కట్ ఆఫ్ 437గా ఉంది. ర్యాంక్ 1,43,379 దగ్గర ఆగింది. ఇది ఆంధ్ర యూనివర్సిటీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ రీజన్లోని కట్ ఆఫ్లు. గవర్నమెంట్ కాలేజ్ అండ్ ప్రైవేట్ కాలేజ్ ఫస్ట్ రౌండ్ అండ్ సెకండ్ రౌండ్ మధ్య వ్యత్యాసాన్ని కూడా మీకు క్లియర్గా చెప్పడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.